ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల నష్టం. అంటే ఏ పనులు ఏ సమయానికి చేయాలో ఆ రకంగా చెయ్యకపోవడం వల్ల, ఆరోగ్య క్రమశిక్షణ లేకపోవడం వల్ల, ఆహారం విషయంలో సరిగ్గా సమయానికి తినకపోవడం, సరైన ఆహారం తినకపోవడం వల్ల, ఇలాంటి వాటి వల్ల సమస్యలు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి జాగ్రత్త. రాజకీయ నాయకులు కూడా ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే అవకాశాలు లేదా పదవీ గండాలు కూడా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, వివాదాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో కానీ మిత్రులతో కానీ లావాదేవీలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. జరపకుండా ఉంటే ఇంకా మంచిది. ఇక అనవసరమైన విమర్శలు, తప్పులు చేయకుండా చేశారనే విమర్శలు, నిందారోపణలు పెరిగిపోతాయి. నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కారులు కానీ వాహనాలు కానీ డ్రైవింగ్లు చేసేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ప్రమాదాలు కనపడుతున్నాయి. మద్యపానం సేవించి వాహనాలు నడపకండి. సీట్ బెల్ట్లో హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి. మీలో మీరే మానసికంగా బాధపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే మాత్రం కనపడుతూ ఉన్నాయి. ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల ఎదుటివారు దూరం అవుతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో ఎలా పడితే ఎలా మాట్లాడకండి. ఇక డబ్బుల విషయంలోనూ, నిర్ణయాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, పెట్టుబడి పెట్టడం కానీ చేయాలి. కుటుంబ అనారోగ్య సమస్యలు పెరిగిపోవడము, శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడము, అనవసరంగా వాటి వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే మంచివారిని అపార్థం చేసుకుని అవమానించే పరిస్థితులు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించుకోకుండా మాట్లాడినట్లయితే కనుక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకున్నంత స్పీడ్గా ఎదరికి సాగేలా కనపడటం లేదు. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు కనపడుతున్నాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అనుకోని ఖర్చుల వల్ల కూడా నష్టాలు బాగా చవి చూసే పరిస్థితి కనపడుతోంది. గతంలో చేసిన రుణాలు కూడా మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు. అంటే తీరక